గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి లీడర్స్. ఇక్కడ నేను ఒక 2 సంవత్సరాల కింద తీసుకున్న ఈ డిసిషన్ ద్వారా 2 ట్రిప్పులు వెళ్ళడం జరిగింది. ఈరోజు చూడండి ఎక్కడ కూడా లేదు లీడర్స్. మనం ఏ పని చేసినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో మనం వర్క్ చేసినాం, కానీ ఎక్కడ కూడా మనకంటూ ఒక లైఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయా, లేకపోతే మంచి ఎగ్జైట్మెంట్ డేస్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు అక్కడ. కానీ ఇక్కడ మా మేడంతో, మా వైఫ్తో నేను ఒక రాష్ట్రం కూడా దాటలేదు, కానీ గ్రేట్ విస్టేజ్ ద్వారా దుబాయ్లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంటే మేము గాలిలో జర్నీ చేసినాం, తర్వాత రోడ్డు మీద జర్నీ చేసినాం, ఇప్పుడు వాటర్లో జర్నీ చేస్తున్నాం. గ్రేట్ విస్టేజ్ ద్వారానే ఈ అవకాశం దక్కింది. ఎంత లగ్జరీ లైఫ్ అంటే లీడర్స్ మాది. ఆ రూమ్స్ కానీ, ఆ ఫుడ్ కానీ, ఆ అరేంజ్మెంట్స్ కానీ చాలా చేంజ్ అయింది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఈ విస్టేజ్ అనే ఆపర్చునిటీ తీసుకొని నేను నిలబడిన అంటే నాకు కూడా స్ట్రగుల్స్ వచ్చినాయి, నాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ నేను నిలబడ్డ తర్వాతనే ఇవన్నీ నాకు సాధ్యమైనాయి. ఇక్కడ మనందరం కూడా నిలబడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ అవకాశం ఉంది. అంటే ఓపిక, కోరిక, తీరిక ఉండాలి అంటారు కదా, అది మనం ఇక్కడ ఖచ్చితంగా మనకు అలవర్చుకుంటే ఖచ్చితంగా ఇవన్నిటిని మనం ఈజీగా అచీవ్ కాగలుగుతాం. ఎందుకంటే నాకు తెలియదు, నేను కూడా ఒకప్పుడు అనుమానం నుంచి వచ్చిన వ్యక్తినే, కానీ ఈరోజు ఇవన్నీ నెరవేరుతున్నాయంటే నాకే నమ్మశక్యంగా లేదు. చూడండి లీడర్స్, ఇదంతా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, మనం సజీవ సాక్ష్యాలు ఇవన్నీ. కాబట్టి అందరూ కూడా నేను చెప్పేది ఒక్కటే లీడర్స్, ఇక్కడి నుంచి నాది ఒకటి ఏంటంటే నిలబడండి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చూస్తురు. ఎంతమంది అంటే లీడర్స్ 1000 మంది వచ్చారు. ఎంతమంది కూడా టోటల్ షిప్ ఎస్టేజ్ తీసుకుంది లీడర్స్. చూడండి షిప్లో ఎన్ని దాదాపు మేము 11 ఫ్లోర్లు ఎక్కినాం. ఇక డైరెక్ట్ లిఫ్ట్లో ఇంకెన్ని ఫ్లోర్లు ఉన్నాయో తెలియదు. అంటే చూడండి ఎంత పెద్ద ఆర్గనైజేషన్, ఎంత పెద్ద మన గ్రేట్ కంపెనీ. ఎన్ని రాష్ట్రాలు అంటే లీడర్స్ 5-6 రాష్ట్రాల నుంచి దుబాయ్కి వెళ్ళే నుంచి అక్కడి నుంచి మనకు ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైట్లు మనకు దుబాయ్కి పెట్టిరు. ఎన్ని ఫ్లైట్లు, ఏ దుబాయ్లో మొత్తం మనదే ఉంది. కాబట్టి నిలబడండి లీడర్స్, అందరూ నిలబడండి. ఓపికతోటి, కోరికతోటి నిలబడితే ఖచ్చితంగా మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఎన్ని లక్షలున్న వ్యక్తి కూడా ఈరోజు ఇది ఎంజాయ్ చేయలేడు లీడర్స్. సాధ్యం కాదు, సమయం ఉండదు, వయసు ఉండదు, అన్నీ సహకరించవు. కానీ గ్రేట్ విస్టేజ్లో నువ్వు డబ్బులు సంపాదించుకో, ఎంజాయ్ చేయి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. నీకు హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది, సంపద ఉందని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిలబడండి, ఓపెన్ మైండ్ తోటి ఆలోచించండి. ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్, నా అప్లైంది డౌన్లైంది కాదని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇవన్నీ నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఇంకా 2 ట్రిప్పులు ఉన్నాయి లీడర్స్. నాకు ఇంకా బాధ ఏంటంటే నా లీడర్స్ రాలేదు, నా టీం రాలేదని బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇంకొచ్చే 2 ట్రిప్పులలో లండన్ ఒకటి ఉన్నది, బ్యాంకాక్ ఒకటి ఉన్నది. ఈ 2 ట్రిప్పులకు మాత్రం ఖచ్చితంగా నా టీం మాత్రం ఒక 20 నుంచి 50 మంది రావాలని నేనైతే ఫిక్స్ అయినా, మెంటల్గా ఫిక్స్ అయినా. నేను అందరినీ కూడా సక్సెస్ చేయించి నెక్స్ట్ ట్రిప్లో నా నుంచి 20 నుంచి 50 మంది నేను నా టీం తీసుకొని నేను వేరే ఫారెన్ టూర్కి వెళ్తా అని నేనైతే ఇక్కడి నుంచి బలంగా నమ్మిన. ఇక్కడి నుంచి మీకు ఈ మెసేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. లేడీ లీడర్స్ ఒంటిల్లే ప్రపంచం కాదు. మన హస్బెండ్ కూడా సపోర్ట్ చేయండి. ఇట్లాంటి టూర్స్ ఎన్నో మనం హస్బెండ్ తోటి కలిసి వెళ్ళొచ్చు. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్.